ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నిన్నటి ఉదయకాలమందు దావీదు మనస్సాక్షి కలిగిన వాడై అన్న మాట మీద ప్రభు మనతో మాట్లాడారు. ఈరోజు ఒక విషయాన్ని మేము ముందుంచాలని ఆశిస్తూ ఉన్నాను. తన మనస్సుకు తోచినట్లుగా చేసిన యరొబాము. దావీదు తన మనసుకు నొచ్చినట్లుగా, తనకిష్టమిచ్చినట్లుగా దావీదు చేయల, దేవుని యొక్క వాక్యానుసారంగా జరిగించాడు. అందుకే దావీదు జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని చూడగలిగాడు. సౌలైతే తనకు మనసుకు ఇష్టం వచ్చినట్లుగా, తన మనసు ఏది చెప్పిందో అదే చేశాడు. అందుకే దావీదు వర్ధిల్లితే సౌలు దినదినము కూడా నేరసిల్లిపోయాడు. ఈరోజు యరొబాము అనే రాజు ఉన్నాడు. సొలొమోను కుమారుడైన రెహబాము కాలంలో రాజ్యము రెండుగా చీలిపోయింది. దావీదు తర్వాత సొలొమోను పరిపాలన చేశాడు 40 సంవత్సరాలు. సొలొమోను తర్వాత రెహబాము పరిపాలన చేశాడు. రెహబాము పరిపాలన చేస్తుండగా ఇజ్రాయేలు దేశము రెండుగా చీలిపోయింది. ఒకటి ఇజ్రాయేలు, రెండోది యోధా అనే రెండు ముక్కలుగా. ఒకటేమో 10 గోత్రాలు, మరొకటేమో 2 గోత్రాలు. యోధా రాజ్యానికి 2 గోత్రాలకి దావీదు కుమారుడైన రెహబాము రాజయ్యాడు. అసలు వాళ్ళకేమో 2 ముక్కలు వచ్చాయి. అసలు గుర్తింపు లేని కొసరవాడికేమో 10 ముక్కలు వచ్చాయి. అదే ఇజ్రాయేలు రాజ్యం. దానికి యరొబాము అనే రాజు అయ్యాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు రాజు యరొబాము ముఖ్య పట్టణము షోమ్రోను. యోధా రాజ్యానికి రాజధాని యెరూషలేము. అయితే యోధా రాజ్యములో యెరూషలేము ఉంది, దేవుని మందిరం ఉంది. అక్కడ యాజకులు ఉన్నారు, అక్కడ బలిపీఠం ఉంది. ప్రతిష్ఠింపబడిన రోజులలో ఉత్సవాలు జరుగుతాయి. ప్రజలంతా ఆయా సమయాలలో యెరూషలేము వెళ్ళి ఆ ఉత్సవాలలో పాల్గొని దేవుణ్ణి ఆరాధిస్తుంటారు, అలాగే ఆస్వాదించబడతారు. ఇది ఎక్కడుంది యెరూషలేము అంటే 2 గోత్రాలలోకి వచ్చింది ఆ వాట. కానీ 10 గోత్రాల వాళ్ళుకి రాజు యరొబాము అయ్యాడు. వాళ్ళు 10 గోత్రాల వాళ్ళు ఈ యెరూషలేము వస్తారేమోనని రానియకుండా యరొబాము ఏం చేశాడు అంటే తన మనసుకు తోచినట్లుగా ఇశ్రాయేలీయుల శాపానికి కారకుడయ్యాడు. ఇతడు చేసిన పాపం ఏమిటి? యరొబాము అంటే ప్రజలు యెరూషలేము వచ్చి ఎక్కడ ఆరాధన చేస్తారో, ఎక్కడ పండగ దినాలలో, ఎక్కడ ఉత్సవ దినాలలో దేవుణ్ణి ఆరాధిస్తారో, మళ్ళా దావీదు కుటుంబానికి దగ్గరైపోతారో, వారి కుమారుడైన మనవడైన రెహబాముకు దగ్గరైపోతారో, నాకు దూరం అయిపోతారో అని అటు వాళ్ళు ఇటు వాళ్ళు అటు రానియకుండా చేసే ప్రయత్నాలు చేశాడు. కనుక యెరూషలేము మందిరానికి వెళ్లకుండా ఈ 10 గోత్రాలలోనే బేతేలు అనే ప్రాంతంలో ఒక దూడ, దాను అనే ప్రాంతంలో ఒక దూడ పెట్టి ఆరాధన చేయమని చెప్పాడు. యెరూషలేము దేవుని వైపుకి మనసు లాగకుండా అక్కడ చేసే ఆరాధన ఇక్కడే జరిగించండి అని అన్నాడు. యెరూషలేములో దేవుడు ఉన్నాడు, యెరూషలేములో ఆలయం ఉన్నది, యెరూషలేములో బలిపీఠం ఉన్నది, అక్కడ యాజకులు ఉన్నారు. మరి ఇక్కడేముంది? దేవుని స్థానములో దూడలు పెట్టాడు. అక్కడ యాజకులు ఉన్నారు, ఇక్కడ యాజకులు లేరు. యాజకుల ప్లేస్లో సామాన్యులు పెట్టేశాడట ఆరాధనలు జరిగించడానికి. అక్కడ ఉత్సవ దినాలు ఉన్నాయి, ఇక్కడ ఉత్సవ దినాలు లేదు. ఈయన అనుకున్న టయాలు, ఈయన అనుకున్న సమయాలు, ఈయన అనుకున్న రోజులు పెట్టేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు అర్థమైంది కదా? తనకిష్టం వచ్చినట్లుగా, తనకు మనసుకు తోచినట్లుగా సాతానుడు యరొబామును వాడుకున్నాడు. ఈ ఉదయకాలమందు నేను జ్ఞాపకం చేసేది, నీకు తోచినట్లుగా నువ్వు చేయటం కాదు. ఏదైనా కానీ
ఏది మాట్లాడినా, మనం ఏది చేసినా అది వాక్యానికి ఆధారమై ఉండాలి. వాక్యానికి ఆధారము లేనిది అది దేవుని దృష్టిలో దోషమే అవుతుంది. కనుక యాజకులు లేరు అక్కడ, ఇక్కడ యాజకులు పెట్టేశాడు ఎవరో కాని వాళ్ళని. కనుక ఇలాంటి పనులు ఎన్నో చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక సాతానుడు నీకు ఇష్టం వచ్చినట్లుగా నిన్ను చేయమంటాడు. నువ్వు చేసిందే కరెక్ట్ అనిపించేలాగా చేస్తాడు. కానీ దావీదు జీవితంలో అలా చేయలేదు. యెరోబాము అలాగున జరిగించాడు. కనుక నేను జ్ఞాపకం చేసేది, ప్రతి ఆలోచన వాక్యంతో పోల్చాలి. ఈ వస్తువు కొనొచ్చా, ఈ వ్యక్తితో స్నేహం చేయొచ్చా, ఇలా ప్రతి విషయంలోనూ మనస్సుకు తోచినట్లుగాక దేవుని ఆలోచనను అనుసరించాలి. ధనవంతుడు లాజరు గురించి లూకాసు వార్తలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. ధనవంతుడట తనకిష్టమైనట్లుగా జీవించాడట. కానీ లాజరు అలా కాదు, దేవునికి ఇష్టమైనట్లుగా జీవించాడు. గాలుంది, గాలికి ఇష్టమైన చోటును విసురుద్ది. అలాగే మనము ఎలాగున మనకిష్టమైనట్లుగా మాట్లాడి, మనకిష్టమైనట్లుగా మనం చేసి, మనకు తోచినట్లుగా ఇదే కరెక్ట్ ఏమో అని అనుకోవడం కాదు. కనుక దేవుని వాక్యము ద్వారా మనం జరిగించాలి. ఒకవేళ మనకు అవగాహన లేదు, దేవుని యాజకులు ఉన్నారు, దేవుని సేవకులు ఉన్నారు, కనుక మేము చేసేది వాక్యానుసారమేనా అని అడగాలి. అది మనకు దీవెన, అది మనకు ఆశీర్వాదం. అందుకే పౌలు గారు రాస్తాడు, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక యేసయ్యకు తోచినట్లుగా, యేసయ్య చెప్పినట్లుగా జరిగించండి. మీకు తోచినట్లుగా కాదు, మీకు ఇష్టం వచ్చినట్లుగా కాదు. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, దావీదు మీ చిత్తానుసారంగా జరిగించాడు, మీకు ఇష్టమైన రీతిగా. యెరోబాము అనే రాజు తనకిష్టమైనట్లుగా చేశాడు. అందుకే తను శపించబడ్డాడు. తన వల్ల 10 గోత్రాలు శాపానికి తను గురయ్యాడు. తన వల్ల 10 గోత్రాలు శపించబడ్డారు. మా ద్వారా అనేకులు దీవించబడాలి, మంచి మార్గాలలో నడవాలి. అందుకే మాకు మీ ఆలోచనలు కావాలి. మీ మనస్సును ఎరిగి మేము నడుస్తూ అనేకులు నడిపించే వారికి ఉంచమని ఈ ఉదయకాలమందు ప్రార్థిస్తున్నాం తండ్రి. సాతాను మీకు తోచినట్లుగా జరిగించండి అని వాడు జరిగిస్తున్నాడు. కనుక అలాగును కాకుండా మేము దీవించబడడానికి కారణం మీకు ఇష్టానుసారంగా మేము చేసే ప్రతిదీ కూడా వాక్యానుసారంగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఈ పునరుద్ధరణపు ఆరాధనను, ఈరోజు జరుగుతున్న భూలోకంలో జరుగుతున్న ఆరాధనలన్నీ కూడా బహుగా దీవించి సేవకులు మీరు వాడుకోండి. అనేకులుగా మందిరానికి వెళ్ళి మీ వాక్యం ద్వారా దీవించబడాలి. శరీర స్వస్థత, ఆత్మ స్వస్థత, ఏ సంబంధమైన ఆశీర్వాదాలు, పర సంబంధమైన ఆశీర్వాదాలు ఈ దినం వారు పొందుకోవాలి. ముఖ్యంగా ఈ దినం వారు ఏ కుటుంబాలలో ఏ అవసరత ఉన్నదో ప్రార్థనా విన్నపాలు అవన్నీ కూడా వారు మీ సన్నిధికి వచ్చి తెలియజేస్తున్నారు. వారికి మీరు జవాబును దయచేయండి. పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు ఈ దినం జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డలందరికీ కూడా చక్కటి ఆయుష్, చక్కటి ఆరోగ్యమును ప్రసాదించి ఘనత, మహిమ, ప్రభావములు పొందమని యేసు పరిశుద్ధ నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ఉదయకాలమందు